సో ఈ వీడియోలో మనం బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంట్రోల్ సిస్టమ్ గురించి చూద్దాము. సో దెర్ ఆర్ ఓన్లీ 3 basic elements of block diagram. Okay, 3 elements. One is block, second one is summing point, and third one is takeoff point. సో ఓన్లీ ఈ 3 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే యారో ఉంటుంది, బట్ ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ యారో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్లో ఆఫ్ సిగ్నల్. యారోస్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం. సో యారో మీన్స్ ఫ్లో ఆఫ్ సిగ్నల్, అంటే ఎటు నుండి వచ్చి ఎటు నుండి వెళ్తుంది సిగ్నల్ అని రిప్రజెంట్ చేస్తుంది యారో. ఓకే, సో ఇప్పుడు ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకొని 3 points ఎక్కడ ఉంటాయి అండ్ దాని అప్లికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్, I will assume a closed loop control system. I will take a closed loop control system ఒకటి తీసుకుంటున్నాను. సో ఫర్ దాట్ R of S is input, okay, and output is C of S. సో ఈ మధ్య పాయింట్స్ అన్ని I will explain to you. G of S, C of S, H of S. Okay, so this is the closed loop control system. So in this, so ఇక్కడ బ్లాక్స్ వచ్చేసి G of and H of S. Okay, so these are blocks. సో ఇక్కడ ఒక పాయింట్ నుండి ఇక్కడ సిగ్నల్ ఇటు సైడ్ వస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే టేక్ ఆఫ్ పాయింట్ అంటారు. అండ్ దిస్ వన్ ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది కదా, సో దీన్ని సమ్మింగ్ పాయింట్ అంటారు. సమ్మింగ్ పాయింట్. సో సమ్మింగ్ పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్రాస్ మార్క్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఇట్ విల్ బీ సీన్ నౌ. సో ఫస్ట్ బ్లాక్ ఏం రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. సో ఈ 2 బ్లాక్స్ అని చెప్పాను, G of S, H of S. సో బ్లాక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ కాంపోనెంట్. A block will have single input and single output. Single input and single output. For example, this is my G of S. So G of S ni oka block anukuntunnanu, but what that block signifies is transfer function. That's it. Transfer function is output in Laplace by input in Laplace. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. హెచ్ ఆఫ్ ఎస్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి సి ఆఫ్ ఎస్ వస్తుంది, అండ్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి మనకు తెలుసు, హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. సో ఇక్కడ సి ఆఫ్ ఎస్ వస్తుంది ఇక్కడికి, అండ్ ది అవుట్పుట్ ఈస్ హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. సో ఈ బ్లాక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఎంత, హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్ బై ఇన్పుట్ సి ఆఫ్ ఎస్, దట్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్. సో ఇది బ్లాక్. అండ్ నెక్స్ట్ సమ్మింగ్ పాయింట్. A summing point is represented by circle having cross mark inside it. Circle having cross mark inside it. Okay, it produces the algebraic sum of inputs. Produce algebraic sum of inputs. So algebraic sum ante if it is negative, the output will be subtracted from the total. If it is positive, it will be added to the other things. So produce algebraic sum of inputs. So algebraic sum అని ఎప్పుడైతే వచ్చిందో, it is nothing but it can perform summation
ఓకే, ఆల్జిబ్రాయిక్ సమ్ అని ఎక్కడైనా మెన్షన్ చేస్తే ఆ కాంపోనెంట్ ఇట్ క్యాన్ డూ సమ్మేషన్, సబ్ట్రాక్షన్, కాంబినేషన్ ఆఫ్ బోత్ సమ్మేషన్ అండ్ సబ్ట్రాక్షన్, కాంబినేషన్ ఆఫ్ సమ్మేషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని సమ్మింగ్ పాయింట్ చూస్తాను అండ్ వీ విల్ సీ వాట్ ఇట్ సేస్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈస్ ఇక్కడికి వెళ్ళి ఏ వస్తుంది. సో దిస్ ఈజ్ మై సమ్మింగ్ పాయింట్. సో ఈ బ్లాక్కి ప్లస్ అండ్ దిస్ వన్ ఈస్ ఆల్సో ప్లస్ అండ్ దిస్ ఈజ్ మై బి. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు y ఎంత అంటే y ఈక్వల్ టు సిగ్నల్ ఏ ప్లస్ సిగ్నల్ బి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సెకండ్ టైం ఇక్కడ నెగిటివ్ ఉంది ఇప్పుడు. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, y ఈక్వల్ టు ఏ, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఏ, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ బి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ టూ థింగ్స్ ఏ అండ్ బి, లెట్ దిస్ బి ప్లస్ అగైన్, ఇంకొక సి సిగ్నల్ ఇటుకెళ్ళి వస్తుంది నెగిటివ్ తోటి. ఓకే, సో ఈ పొజిషన్లో ఏముంటుందంటే y ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఎందుకంటే ఈ రెండు సమ్మేషన్ పాయింట్స్ నుండి వస్తున్నాయి అండ్ దిస్ వన్ ఈజ్ ది నెగిటివ్ మైనస్ సి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ది అబౌట్ సమ్మింగ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్ ఆఫ్ పాయింట్. ఓకే, సో ద టేక్ ఆఫ్ పాయింట్ ఈస్ ఎ పాయింట్ ఫ్రమ్ విచ్ ద సేమ్ ఇన్పుట్ సిగ్నల్ క్యాన్ బి పాస్డ్ త్రూ మోర్ దెన్ వన్ బ్రాంచ్. So takeoff point is takeoff point. From takeoff point, we can give same input signal to more than one branch. That means with the help of takeoff point, we can apply the same input to one or more blocks or summing points. For example, ఇక్కడ R of S అని ఒక సిగ్నల్ వచ్చింది. ఈ పాయింట్కి వచ్చాక మనకు ఒక నెసెసిటీ ఉంది ఏంటంటే ఈ బ్లాక్ నుండి ఇక్కడికి వచ్చిన సిగ్నల్ని మనం 3 డిఫరెంట్ సిగ్నల్స్ బ్లాక్స్కి ఆర్ సమ్మింగ్ పాయింట్స్కి పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ GA of S whose output will be CA of S. ఓకే, అండ్ ఇంకొక బ్లాక్ నుండి పాస్ కావాలి ద సేమ్ ఇన్పుట్, లెట్ ఇట్ బి X, దిట్ విల్ బి GB of S and దీని అవుట్పుట్ వచ్చేసి CB of S. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్డ్ టు పాస్ టు ఏ సమ్మింగ్ పాయింట్. ఓకే, సమ్మింగ్ పాయింట్. సో ఇంకా దీనికి ఎక్స్టర్నల్గా ఇంకొక సిగ్నల్ ఉందనుకోండి, లెట్ ఇట్ బి Y. సో ఇక్కడికి X వచ్చింది కాబట్టి దీని అవుట్పుట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే X ప్లస్ Y. ఓకే, సో ఇట్లా ఒక సేమ్ పాయింట్ నుండి డిఫరెంట్ బ్లాక్స్కి ఆర్ సమ్మింగ్ పాయింట్స్కి మన సిగ్నల్ని పాస్ చేయడానికి వి యూస్ ది టేక్ ఆఫ్ పాయింట్. ఓకే, సో ఈ 3 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఏ బ్లాక్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ సమ్మింగ్ పాయింట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టేక్ ఆఫ్ పాయింట్. థ్యాంక్ యూ.